హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం ది ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. ఇది మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఒక హాలీవుడ్ మూవీ గైస్. మనం చూడడం జరిగింది. మూవీ ఎలా ఉందో రివ్యూ తెలుసుకుందాం గైస్. స్టోరీలోకి వెళ్తే హీరోయిన్ జర్నలిస్ట్ అయితే ఉంటుంది గైస్. జర్నలిస్ట్గా అయితే వర్క్ చేస్తూ ఉంటుంది. అయితే ఒక కవరేజ్ కోసం అయితే ఒక షిప్లో అయితే వెళ్తుంది, ఒక పార్టీలో కవరేజ్ చేయడానికి. అంటే ఒక ఉమెన్ క్యాన్సర్ తోటి బాధపడుతూ ఉంటుంది. తన హస్బెండ్ చారిటీ కోసం, ఫౌండేషన్ కోసం డబ్బులన్నీ ఇస్తున్నాడని అయితే ప్రకటిస్తాడు. దాన్ని కవరప్ చేయడానికి కోసం హీరోయిన్ అయితే వెళ్తుంది ఆ పార్టీకి. మరి వెళ్ళిన తర్వాత హీరోయిన్కి ఏంటంటే ఎవరో ఆ పార్టీలో షిప్లో నుంచి దూకి సీలో నీళ్ళలో దూకి ఆత్మహత్య చేసుకున్నారని అయితే హీరోయిన్ అయితే అనుకుంటుంది. బట్ అది చెప్తే ఎవరు నమ్మరు. హీరోయిన్ కళ్ళతో చూస్తుంది. మరి హీరోయిన్ చూసింది నిజమేనా, నిజంగానే అక్కడ ఎవరో సూసైడ్ చేసుకున్నారా, లేదా ఎవరైనా మర్డర్ చేశారా, మరి హీరోయిన్ చూస్తుందంతా నిజమేనా లేదంటే తన భ్రమ, మరి ఎవరు హీరోయిన్ నమ్మట్లేదు. మరి ఇదంతా కట్టు కథనా, లేకుంటే దీని వెనకాల ఏదైనా మాస్టర్ ప్లానింగ్ ఉందా, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, మరి హీరోయిన్ ఇవన్నీ ఊహించుకుంటుందా, మరి అసలు జరుగుతుంది ఏంటి, అసలు త్రూ అవుట్ మూవీలో ఏం జరుగుతుంది అనేది మీరు మూవీ చూసి తెలుసుకోవాలి గైస్. మూవీ మాత్రం గైస్ నాకైతే ఓకే గైస్, బాగుంది మూవీ, నచ్చింది నాకు. మంచి స్టోరీ లైన్ ఎంచుకున్నారు. దాన్ని బాగానే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. లాస్ట్ వరకు ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా తీసుకెళ్లారు. మనకి మధ్యలో రివీల్ అయిపోతుంది మూవీ. ఒక సగంకి వచ్చేసరికి మనకి మధ్యలో రివీల్ అయిపోతుంది ఆ పాయింట్ అనేది, ఆ ట్విస్ట్ అనేది. ఆ ట్విస్ట్ రివీల్ అయిపోయిన తర్వాత కూడా మూవీని బాగానే తీసుకెళ్లారు. బోరింగ్ లేకుండా ఎంగేజింగ్గానే తీసుకెళ్లారు. క్లైమాక్స్ వరకు అలాగే తీసుకెళ్లారు. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగున్నాయి. మూవీ మాత్రం డిసప్పాయింట్ కాదు. మంచి స్టోరీ లైన్ ఉంది. మంచిగా దాన్ని తీసుకెళ్లే విధానం కూడా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపించింది. పర్ఫార్మెన్స్ కూడా బాగున్నాయి. ఎక్కడ డిసప్పాయింట్ చేయదు మూవీ. ఒకసారి అయితే వాచ్ చేయొచ్చు గైస్. నేనైతే రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయమని చెప్తాను. నాకైతే పర్సనల్ నచ్చింది మూవీ. ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు నేను మూవీలో. ఎక్కువ శాతం అయితే ఆ షిప్లో సీలోనే ఉంటుంది, ఆ వాటర్లో షిప్లోనే ఉంటుంది. ఎందుకంటే పార్టీ మొత్తం అక్కడే జరుగుతుంది కాబట్టి మూవీ మొత్తం అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ మిస్టరీ థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది, క్రైమ్ థ్రిల్లర్ డ్రామాలో. మూవీ అంతా అసలు డిసప్పాయింట్ అవ్వరు. వాచ్ చేయండి. ప్రజెంట్ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది మూవీ. వాచ్ చేయండి, డిసప్పాయింట్ అవ్వరు. నేనైతే రికమెండ్ చేస్తున్నాను మీకు. ఈ మూవీకి నేచర్ రేటింగ్ అయితే 5కి 3 గైస్. నాకు ఓకే, నచ్చింది మూవీ, బాగుంది, ఇంప్రెస్ అయ్యాను. నేనైతే రికమెండ్ చేస్తున్నాను, వాచ్ చేయండి. నెట్ఫ్లిక్స్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ అవుతుంది ద ఉమెన్ ఇన్ క్యాబిన్ 10 మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకుంటున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం అండ్ రివ్యూస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.